ఈ వీడియోలో మీరు చూస్తే కనుక మనకి స్థలం పొడవు 98 అడుగుల 4 ఇంచీల ఒక దారం అండి. యాక్చువల్గా ఈ స్థలము 105 అడుగులు పొడవు ఉంటుంది. అయితే 3 రోడ్లు వచ్చాయన్నట్టు. అంటే పడమర వైపు రోడ్డు ఉంది, అదేవిధంగా ఉత్తరం వైపు రోడ్డు ఉంది, తూర్పు వైపు రోడ్డు ఉంది. కాబట్టి పడమర, ఉత్తర, తూర్పు మొత్తం మనకి 3 రోడ్లు కూడలి ఉన్నటువంటి స్థలం ఇది. జనరల్గా ఇల్లు కట్టేటప్పుడు ఎవరైనా సరే 3 రోడ్లు ఉండకూడదు అని వాళ్ళని భయపెట్టారంట. సో అందుకోసం వాళ్ళు ఇంటి నిర్మాణం చేయకుండా, స్థలం అయితే మంచి ఉన్న స్థలం కాబట్టి ఇంటి నిర్మాణం చేయకుండా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అనేక మంది అనేక విధాలుగా 3 రోడ్లు ఉన్నటువంటి స్థలంలో ఇల్లు కట్టకూడదు, 2 రోడ్లు ఉండొచ్చు లేదా 4 రోడ్లు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. దానివల్ల వాళ్ళు ఇంటి నిర్మాణం అనేది వాయిదా వేసుకున్నారు. ఆ సందర్భంలో నన్ను కలిసినప్పుడు నేను వాళ్ళకి ఒక సలహా ఇచ్చాను. ఆ సలహా కూడా వాళ్ళకి మ్యాక్సిమం నచ్చింది. ఎందుకంటే 105 అడుగులు పొడవు ఉన్నటువంటి ఈ స్థలంలో మనం 98 అడుగులు, లేదా మీ భాషలో చెప్పండి 98.5 అడుగులు స్థలాన్ని మనం నిర్మాణం కోసం తీసుకున్నాము. మిగతా 105లో 98.5 పోతే దగ్గర 6.5 అడుగుల స్థలాన్ని ప్రకృతికి వదిలిపెట్టామన్నాం. ప్రకృతికి అంటే మనకి పడమర వైపు 98.5 అడుగులు ప్రహరీ కట్టిన తర్వాత ఇంకా 6 అడుగుల స్థలం ఉంటుంది. ఆ 6 అడుగుల స్థలాన్ని మొక్కల కోసం వదిలేయండి. అటువైపు ఇంక మీరు రాకపోకలు చేయకండి, గేటు అటువంటివి ఏం పెట్టుకోవద్దు. ఓన్లీ వెనక సైడ్ మొక్కలే వేసుకోండి ఆ స్థలంలో. అది ప్రకృతికి వదిలిపెట్టేస్తే మీకు అప్పుడు 3 రోడ్లు ఉన్న దోషం పోతుంది. అప్పుడు మీకు కేవలం యాక్టివేషన్ అయ్యేది నార్త్ అండ్ ఈస్ట్ మాత్రమే మీకు యాక్టివేషన్ అవుతుంది. వెస్ట్ అనేది మొక్కల కోసం వదిలిపెట్టేశారు కాబట్టి అటువైపు గేటు కూడా పెట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రహరీ కట్టిన తర్వాత ఒక 6 అడుగులు, ఒక 8 అడుగులు మనం ప్రకృతి కోసం వదిలిపెట్టేస్తే అక్కడ మొక్కలు వేయటం ద్వారా ఈ ప్రకృతి యాక్టివేషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి 3వ రోడ్డు దోషాన్ని తొలగించడం జరుగుతుంది వాస్తు ప్రకారం. ఇప్పుడు మనం చూస్తే ఈ ఇంటి పొడవు స్థలమేమో మనకి 98.5 అడుగులు అనుకోండి. సో దాంట్లో మనం ఇంటి నిర్మాణానికి ఎంత తీసుకున్నామంటే ఇంటి పొడవు 56 అడుగుల 1 ఇంచి 3 దారాలు తీసుకున్నాము ఇంటి పొడవు నిర్మాణము. అదేవిధంగా ఇంటి స్థలం వెడల్పు చూస్తే 48 అడుగులు 4 ఇంచీలు ఒక దారం ఉంది. ఇక్కడ మన ఇంటి నిర్మాణం కోసం 40 అడుగులు 4 ఇంచీల 2 దారాలు తీసుకున్నాం. అంటే స్థలం ఇంటి నిర్మాణంలో పొడవు 56 అడుగుల 1 ఇంచి 3 దారాలు, వెడల్పు 40 అడుగుల 4 ఇంచీల 2 దారాలు తీసుకున్నాము. దీన్ని గణితం ప్రకారం చేయవలసి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవ్వండి 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 భాగాలుగా మన తూర్పు ఉన్నటువంటి స్థలాన్ని విభజించడం జరిగింది. ఈ యొక్క 40 అడుగులు 4 ఇంచీలని మనం డివైడెడ్ బై 9 చేస్తే దగ్గర 4 అడుగుల 0.48 అంటే 4.5 అడుగులు వస్తుంది దగ్గర అంటే ఇంకా లోపే వస్తుంది. సో మీకు అర్థం కాదు కాబట్టి జస్ట్ 4.5 అడుగులు అని చెప్తూ ఉన్నాను. దీన్ని 9 భాగాలు చేయాలి. అదేవిధంగా నార్త్ సైడ్ కూడాను మనం ఇవ్వండి 1 2 3 ఇలాగా 9 వరకు మనం దీన్ని విభజించాము. ఎందుకు నార్త్ వైపు ఏమొచ్చిందంటే 9 భాగాలు చేసినప్పుడు ఇంటి నిర్మాణం దగ్గర 56 అడుగులు కాబట్టి ఒక్కొక్క గడి మనకి 6.2 ఇంచీలు వచ్చింది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇవ్వండి ఇది ఏదైతే మధ్యలో సెంటర్ పాయింట్ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది కేంద్ర బిందువు. అంటే ఆగ్నేయం నుంచి వాయువ్యానికి దారం పట్టుకోవడము, అదేవిధంగా ఈశాన్యం నుంచి నైరుతికి దారం పట్టుకోవడం వల్ల, అలాగే తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి దారం పట్టుకోవడం అంటే మధ్యలో వచ్చేటువంటి కేంద్ర బిందువు ఇది. ఇది మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల్లో అనాహిత చక్రం అంటారు. అదంటే గుండెకి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం అంటాం దీన్ని. ఈ యొక్క రెడ్ మార్క్ ఏదైతే ఇచ్చామో ఈ రెడ్ మార్క్ నుంచి ఒక గడిగా మనం భావించాలి. తర్వాత ఇవ్వండి 1 2 3 4 5 6 7 8 మధ్యలోది 1 9. ఈ 9 గడులు చూస్తే మనకి దీన్ని బ్రహ్మస్థానంగా పరిగణిస్తాము. అలాగే ఇక్కడ చూస్తే మీరు ఇవ్వండి లైన్ చూడండి, తూర్పు నుంచి అంటే 5వ స్థానం మధ్యలో నుంచి వెనక ఉన్నటువంటి పడమర 5వ స్థానంలో కరెక్ట్గా మధ్యలో పిల్లర్స్ ఏమి రాకూడదు. అంటే ఇక్కడ రెడ్ మార్క్ ఇచ్చాం కదా, సో ఈ రెడ్ మార్క్ వచ్చిన ప్లేస్ అంటే ఇది ఏదైతే స్ట్రైట్గా ఉందో ఆ లైన్ అక్కడ పిల్లర్స్ రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణానికి కూడాను మనము రెడ్ మార్క్ ఇచ్చాం చూడండి, అందులో కూడాను పిల్లర్స్ ఏవి రాకుండా చూసుకోవాలి మనం. అలాగే ఏదైతే మనకి వాయువు నుంచి ఆగ్నేయానికి దారం పట్టినప్పుడు, అలాగే
నైరుతి నుంచి ఈశాన్యానికి దారం పట్టినప్పుడు ఇవి కర్ణ సూత్రాలు అంటారు. ఇదిగోండి ఇక్కడ రెడ్ మార్క్ ఇచ్చాను కదా. సో ఈ బ్రహ్మస్థానం సంబంధించిన ఈ ప్లేస్లో, అలాగే మన గుండె, మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలకు సంబంధించినటువంటి ఈ ప్లేసుల్లో పిల్లర్స్ రాకుండా రెడ్ మార్కింగ్ ఇచ్చాం. దీన్ని అంతా కూడా ఒక గణితంగా ఏర్పాటు చేసి కర్ణసూత్రాలు, బ్రహ్మసూత్రము, సోమసూత్రము, బ్రహ్మస్థానంలో పిల్లర్లు, గోడలు రాకుండా తగిన విధంగా ముందుగా ఇంటి ప్లాన్ చేసేటప్పుడు ఈ విధంగా 81 గడులు అనేవి వేసుకోవడం జరుగుతుంది. 9 ఇక్కడ 9 9 × 9 అంటే 9 9 81 81 గడులు వేసుకున్న తర్వాత ఎక్కడ కర్ణసూత్రం వస్తుంది, ఎక్కడ బ్రహ్మసూత్రం వస్తుంది, ఎక్కడ సోమసూత్రం వస్తుంది, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ఆ యొక్క నిషేధమైనటువంటి ప్లేసుల్లో పిల్లర్లు, గోడలు, బీములు రాకుండా, అలాగే బాత్రూమ్లు, లిఫ్టు ఇటువంటివి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది చాలా కష్టంతో కూడిన పని. మీకు కానీ ఇంటి ప్లాన్ కావాలనుకుంటే మాకు ముందుగా ఒక నెల రోజుల ముందే మీరు మమ్మల్ని సంప్రదించాలి. ఎందుకంటే ఇటువంటి ప్లాన్ చేయాలంటే మాకు సుమారు 10 రోజులు సమయం పడుతుంది. దీనికి ముందు కొంతమంది ఇచ్చుంటారు కాబట్టి ప్లాన్స్ కోసం. అలాగే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా మాకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైము, పుట్టిన సమయము, ఇవన్నీ అంటే జాతకం కూడా కావాలి. ఎందుకంటే ప్రస్తుత జాతకంలో మీకు ఏ మహాదశ నడుస్తుంది, వ్యతిరేకమైన మహాదశ నడుస్తుందా, శుభకరమైనటువంటి మహాదశ నడుస్తుందా, ఇవన్నీ కూడా చూడాలి. ఏమైనా జాతకంలో గ్రహదోషాలు ఉంటే కనుక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు పరిహారాలు చేసుకున్నాక ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే మీకు బాగుంటుంది. మీరు కూడా అందరూ కుటుంబ సమేతంగా సంతోషంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మీ యొక్క జాతకం మరియు వాస్తు ప్లాన్స్ కోసము సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ డిస్ప్లేలో ఇస్తాం. ఓం గం గణపతియే నమః.